శ్రీరాముడు అభయమిచ్చాక విభీషణుడు అతని అనుచరులు ఆకాశం నుంచి కిందకు దిగారు. వస్తూనే విభీషణుడు రాముడి పాదాలపై పడి శరణు వేడాడు. అన్నీ వదులుకొని వచ్చానని, ఇక మీదట కష్టమైనా నష్టమైనా నీతోనే అని విభీషణుడు రాముడిని ప్రార్థించాడు. అప్పుడు విభీషణుణ్ణి రాముడు ఆదరించాడు. రావణుడి బలాల గురించి చెప్పాలని విభీషణుణ్ణి రాముడు అడిగాడు. అప్పుడు విభీషణుడు రావణుడి గురించి ఇలా చెప్పాడు. ఓ రామా, బ్రహ్మవరం వల్ల నరులు వానరులతో తప్ప రావణుడికి ఇంకెవరితోనూ మరణం లేదు. నా రెండో అన్న అయిన కుంభకర్ణుడు ఇంద్రుణ్ణైనా ఓడించే బలం కలిగినవాడు. ఇక రావణుడి సేనాధిపతి ప్రహస్తుడు కుబేరుణ్ణే ఓడించిన వీరుడు. ఇక మా అన్న కుమారుడు ఇంద్రజిత్, అతను హోమం చేసి దుర్భేద్యమైన కవచం ధరించి మాయారథం మీద యుద్ధానికి వస్తే అతన్నోడించటం అసాధ్యం. కోరుకున్నప్పుడు అదృశ్యమయ్యే వరం కలిగి ఉన్నాడు. మాయా యుద్ధంలో ఇంద్రజిత్తును మించిన వారు లోకంలోనే లేరు. యుద్ధంలో అతను మనకు కనిపించాడు. ఇక రావణసేనలో మహోదర, మహాపార్శ్వ, అకంపన వీరు ముగ్గురు ఇప్పటివరకు ఓటమి లేని ముఖ్య సేనానాయకులు. లంకానగరంలో కోరుకున్న రూపం ధరించగల మాయా రాక్షస వీరులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఇలా విభీషణుడు రావణుడి సైన్య శక్తి గురించి రాముడికి వివరించాడు.